హాయ్ గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైమ్ మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తే నేను వీడియో పెట్టగానే మీరైతే వెంటనే అప్లై చేసేసుకోవచ్చు. అండ్ నచ్చితే లైక్ చేయండి వీడియోని అండ్ మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఈరోజు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్‌కి సంబంధించి డీటెయిల్స్ చూసుకున్నట్లయితే డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారండి. దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. కొంతమంది స్కిప్ చేసేసి చూడడం వల్ల వాళ్ళకి నేను మొత్తం డీటెయిల్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాననమాట. అయినా సరే కామెంట్ చేస్తున్నారు. అందుకే స్కిప్ చేయకుండా చూస్తే మీకు అంత క్లారిటీగా అర్థమవుతదనమాట. ఏ టు జెడ్ క్లీన్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నేను ఈ వీడియోలో మీకు. దీనికి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే ఆన్‌లైన్ అప్లికేషన్‌కి ఆల్రెడీ 16థ్ ఫిబ్రవరి స్టార్ట్ అయిపోయిందండి. ఆల్రెడీ లిటరల్లీ 10 డేస్ అయితే అయిపోయిందనమాట. అండ్ లాస్ట్ అయితే ఆన్‌లైన్ అప్లికేషన్‌కి 7థ్ మార్చ్ ఈలోపైతే అప్లై చేసుకోండి. ఇంకా మనకి 1 వీక్ దాకా ఉంది కాబట్టి తప్పకుండా అందరూ అయితే అప్లై చేసుకోండి. మనకి అప్లికేషన్ అనేది ఆన్‌లైన్‌లో మాత్రమే చేసుకోవచ్చండి. అది కూడా ఆల్ ఇండియన్స్ ప్రతి ఒక్కరు అనేది అప్లై చేసుకోవచ్చనమాట. దీనికి సంబంధించి ఫీజ్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే జనరల్, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళైతే ₹500 అయితే పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అండ్ విమెన్ కేటగిరీ వాళ్ళైతే ఎటువంటి ఫీజ్ పే చేయాల్సిన అవసరం లేదు. ఫీజ్ కూడా మీరు ఆన్‌లైన్ పేమెంట్ చేయాలి త్రూ బ్యాంకింగ్ అండ్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ మాత్రమే చేయాలి. ఈ పోస్టులకి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ ఏ పోస్టులు ఉన్నాయో చూద్దాము. కేటగిరీ 1 ఫీల్డ్ అసిస్టెంట్‌కి సంబంధించి మనకి ఓవరాల్‌గా 30 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. యూఆర్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించి డిఫరెంట్‌గా వేకెన్సీస్ అయితే డివైడ్ చేసి ఇచ్చారనమాట. సెకండ్ టెక్నికల్ అసిస్టెంట్‌కి సంబంధించి అగ్రికల్చర్, కంప్యూటర్ సైన్స్ అండ్ కంప్యూటర్ అప్లికేషన్, కెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, ఫిషర్స్, హోమ్ సైన్స్, హార్టికల్చర్, వెటర్నరీ సైన్స్. ఈ ఫీల్డ్స్‌లో ఎవరైతే చేసుంటారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చనమాట. అండ్ దీనికి సంబంధించి కూడా మనకి కేటగిరీ వైస్‌గా వేకెన్సీస్ అనేది నోటిఫికేషన్‌లో మెన్షన్ చేశారు. ఈ నోటిఫికేషన్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తానండి. ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఇంజినీరింగ్ సూపర్వైజర్‌కి సంబంధించి సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ ఫీల్డ్‌లో ఎవరైతే చేసుంటారో వాళ్ళకి కేటగిరీ వైస్‌గా కూడా ఇక్కడైతే ఇచ్చారు. అండ్ ఆర్టిస్ట్ కమ్ ఫోటోగ్రాఫర్‌కి సంబంధించి మనకి 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. అది జనరల్ కేటగిరీలో మాత్రమే ఉన్నాయి. నర్సు తర్వాత 2 వేకెన్సీస్ ఆర్ 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. పాథాలజీ టెక్నీషియన్‌కి సంబంధించి మనకి 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇలా మనకి కేటగిరీ వైస్‌గా చూసుకున్నట్లయితే ఓవరాల్‌గా 68 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే ఫీల్డ్ అసిస్టెంట్‌కి సంబంధించి ఎవరైతే 18-30 ఇయర్స్ ఉన్న వాళ్ళైతే ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చండి. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే 10థ్ పాస్ అయి ఉంటారు కదా! దాంతో పాటు 1 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాలి మీకు రిలవెంట్ ఫీల్డ్‌లో. లేదు అంటే ఐటీఐ చేసుంటారు కదా! ఫీల్డ్ దాంట్లో వాళ్ళైనా చేసుకోవచ్చనమాట. అండ్ కేటగిరీ 2కి సంబంధించి దీనికి కూడా సేమ్ 18-30 ఇయర్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. దీనిలో ఏంటి అంటే బ్యాచిలర్స్ డిగ్రీ చేసుండాలండి. ఈ స్ట్రీమ్స్‌లో చేసుండాలి. అగ్రికల్చర్, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ అప్లికేషన్, కెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, ఫిషెస్, హోమ్ సైన్స్. ఈ ఫీల్డ్స్ ఇక్కడ మెన్షన్ చేశారు కదా! ఎవరైతే బ్యాచిలర్స్ డిగ్రీ చేసుంటారో ఈ ఫీల్డ్స్‌లో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చనమాట. అండ్ ఇంజినీరింగ్ సూపర్వైజర్‌కి సంబంధించి బ్యాచిలర్స్ డిగ్రీ అండ్ లేదా డిప్లొమా చేసుంటారు కదా! ఈ ఫీల్డ్‌లలో. ఈ పర్టిక్యులర్ స్ట్రీమ్స్‌లో ఎవరైతే బ్యాచిలర్స్ డిగ్రీ కానీ డిప్లొమా చేసుంటారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆర్టిస్ట్ కమ్ ఫోటోగ్రాఫర్‌కి సంబంధించి డిగ్రీ లేదా డిప్లొమా ఇన్ ఫోటోగ్రఫీ చేసిన వాళ్ళు చేసుకోవచ్చనమాట. ఏంటి అంటే చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్‌లో మీకు కానీ ఎక్స్‌పీరియన్స్ కానీ ఉంటే యాడ్ అండ్ బెనిఫిట్. అండ్ నర్స్‌కి సంబంధించి 18-30 ఇయర్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి ఎవరైతే చేసుంటారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. దాంతో పాటుగా మీకు 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అనేది ఉండాలనమాట నర్సింగ్ ఫీల్డ్‌లో. పాథాలజీ టెక్నీషియన్‌కి సంబంధించి మనకి గ్రాడ్యుయేట్ ఇన్ సైన్స్. వీళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. డిప్లొమా అని సర్టిఫికేట్ ఇన్ పాథాలజీ అనేది మీరు గాని మీకు దగ్గర గాని ఉంటే మీరైతే అప్లై చేసుకోవచ్చనమాట. మీకైతే బేసిక్ పే అనేది 30,000 దాకా 35,000 దాకా వస్తుందనమాట స్టార్టింగ్. ఎక్స్‌ట్రా బెనిఫిట్స్ కూడా వస్తాయి మీకు. ఇదండి ఓవరాల్‌గా మనకి ఏజ్ లిమిట్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్‌కి సంబంధించి డీటెయిల్స్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. దీనికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తానండి. వన్స్ దాన్ని క్లిక్ చేయగానే మీకు ఇలా పేజ్ అనేది ఓపెన్ అవుతుందనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా! క్లిక్ హియర్ టు రిజిస్టర్ అని క్లిక్ చేయగానే మీకు నెక్స్ట్ పేజ్ డైరెక్ట్ అవుతుంది. ఇక్కడ మీరు ఏ పోస్ట్‌కి అప్లై చేస్తున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ యూజర్ నేమ్, అప్లికేషన్ ఫుల్ నేమ్ అండ్ మీ ఫుల్ నేమ్ అనమాట. అండ్ పాస్వర్డ్, రిపీట్ పాస్వర్డ్ చేసుకొని మొబైల్ నంబర్, ఈమెయిల్ ఇచ్చేసి రిజిస్టర్ అవ్వండి అకౌంట్. వన్స్ రిజిస్టర్ అయిపోయిన తర్వాత అకౌంట్‌కి అయితే లాగిన్ అయిపోవాలి. మీరు ఏదైతే యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇచ్చి ఉంటారో ఆ నేమ్‌తో అయితే మీరు లాగిన్ అయిపోవాలి. లాగిన్ అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ ఫార్మ్ అనేది వస్తుందండి.
ఆ అప్లికేషన్ ఫామ్‌లో ఫుల్ డీటెయిల్స్ అండ్ డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయాలి. మీరు అప్లికేషన్ ఫార్మ్ చేసేటప్పుడు స్కాన్ చేసుకోండి ప్రతి ఒక్క అప్లికేషన్ ఫార్మ్. సో, సపోజ్ ఒక 4 పేజెస్ ఉందనుకోండి మీ అప్లికేషన్ అనేది. సో, ప్రతి ఒక్కటి పిక్ తీసుకొని దాన్ని స్కాన్ చేసుకొని ఒక సింగిల్ పీడీఎఫ్ లాగా చేసుకోండి. సో, ఎందుకంటే ఇక్కడ మెన్షన్ చేశారనమాట. మీరు మొత్తం చేసిన అప్లికేషన్ చేసిన మొత్తాన్ని ఒక సాఫ్ట్ కాపీగా చేసుకొని సింగిల్ పీడీఎఫ్‌లో అయితే చేసుకోవాలి అని చెప్పారనమాట. సో, వన్స్ అది చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ ఈమెయిల్‌కైతే మీరు పంపించాలి ఆ సాఫ్ట్ కాపీ అనేది. సో, ఇంకా దీని మీద ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి. సో, క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్. వన్స్ అగైన్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు స్కిల్ జాబ్స్.